కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముంజాము కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క మాలోనే నాయనతో ఉంటే చాలు ఆహా ఆ బూరా ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూరా ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు బాగుంది కదా, ఎంత చక్కగా కవాలి రూపంలో పాడారు. అందరికీ చాలా ఉజ్జీవంగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఈ పాట. మీకు కూడా నచ్చిందని నమ్ముతున్నాను. మరి నెక్స్ట్ పాట చూసి ఆనందిద్దాం. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసి పాడిన నీ మాట నా పాటగా చూసి ఆనందిద్దాం. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఏ చోట గళమెత్తిన నీ ప్రేమ ధ్వనించని,
పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడనే నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచూ కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని
నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. చూసారు కదండి, ఏఆర్ స్టీవెన్సన్ గారు పాడిన పాట ఎంత చక్కగా ఉందో. మన మాట ఆయన పాటగా మారాలి, మన స్వరము లోకానికి ఆత్మలు రక్షించే విధంగా ఉండాలని ఎంతో అర్థవంతంగా రాశారు పాట. చాలా బాగుంది. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఎన్నో పాటలు రాసి ఎంతో మందిని ఆత్మీయంగా నడిపిస్తున్నారు. ఆయన పాటల ద్వారా ఎన్నో హృదయాలు పట్టబడి యేసయ్య వైపు తిరుగుతున్నాయి. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పాటలు విన్నప్పుడు ఎంతో ఆదరణ అనిపిస్తుంది. యేసయ్య ప్రేమను తెలుసుకోగలుగుతాం. ఆయన రాసిన పాటలు చాలా బాగుంటాయి, చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఈ పాట కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు మరో పాట చూసి ఆనందిద్దాం. యేసన్న గారు బ్రతికున్నప్పుడు గొప్ప సేవ చేశారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన బ్రతికి ఉండగా నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు అనే పాట వర్షిప్ రూపంలో ఒక మహాసభలో పాడారు. ఆ వర్షిప్ని చూసి నా దీపం యేసయ్య నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. చూశారు కదండి యేసన్న గారు ఎంత చక్కగా ఆరాధన చేశారు. ఆయన ఆరాధన చేస్తూ ఉంటే ఏసేలు అలా లీనమైపోవాలనిపిస్తుంది కదా. ఏసే నిజంగా ఆయన వెలిగించాడు మన జీవితాల్ని. మన ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంటే జడివాన్లో తుఫాన్లైనా ఆరిపోదు. ఆయన చిత్తం ఉన్నంత వరకు, ఆయన ప్రణాళిక ఉన్నంత వరకు భూమి మీద మనల్ని దేవుడు బ్రతికిస్తాడు, కాపాడుతాడు. ఆనందించారు కదా. మరి ఇప్పుడు ఇంకొక పాట చూసి ఆనందిద్దాం. శాలం జగన్ పాడిన దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా అనే పాట చూసి ఆనందిద్దాం. దేవా
మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా దేవా మహోన్నతుడా
10,000లో అతి సుందరుడు అనిపించిన షాలోం జగన్ కి థ్యాంక్ యూ. ఇప్పుడు మరో పాట చూసి ఆనందిద్దాం. ఎపిసోడ్ లో చివరి పాట విని ఆనందిద్దాం. హోసనా మినిస్ట్రీస్ లో పనిచేస్తున్న గొప్ప దైవ సేవకులు ఫ్రెడీ పాల్ గారు పాడిన పాట అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు అనే పాట చూసి ఆనందిద్దాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా. యాకోబు దేవుడు మనకు కూడా చాలిన దేవుడు. పాడుకుందాం. అబ్రహాము దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వెచ్చి జీవించెను. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వెచ్చి జీవించెను. అబ్రాహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రాహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. గట్టిగా ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పట్టాలి 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 పట్టాలి. వద్దు వద్దు. యాకోబు మోసగాడై
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హే హే హే, వద్దు గట్టిగా ఉత్సాహంగా రండి. Liebe Zuschauerinnen und liebe Zuschauer, Dear viewers, dear listeners, we greet you very warmly to the third program in our series, The Speaking All Unity, the Word of the Universal Creator Spirit, a cosmic work of teaching and learning from the School of Divine Wisdom. wie in der letzten Sendung angekündigt, As announced in our last program, in the third program we will be learning about the work of the four primordial powers in the condensed in den being. folgenden Darlegungen In the following elucidations, a well-read citizen and a scientist will try to convey information to us about the four primordial powers in matter. But as stated, everything remains at an attempt in der to unveil Materie the work zu of the entschleiern. Spirit of God in matter. The eternal foredrawing and creating powers, also called primordial powers, simply have other names in matter, and corresponding terms are associated with them, so that we human beings may come to understand that the primordial eternal one works in different substances and materials of matter as well as in the body of every person. We heard about the drawing and creating powers, the four primordial powers, which bear within the three attribute powers of the Father, Mother, God. Since all things are contained in everything, the law powers of the Spirit are also contained in matter as energetic basic powers. Ja, liebe Mitmenschen, über das wird... Well, dear people, even a scientific point of view has a lot of interesting things to say about the work of the four powers in matter. All physical phenomena in nature are based on four basic powers, in other words, four fundamental interactions. These basic powers are gravitation, electromagnetic force, weak nuclear force, and strong nuclear force. Of the basic powers, man can perceive gravitation and electromagnetic force in daily life. Gravitation ensures the weight of all living beings and objects and is responsible for the fact that the planets revolve around the Sun in certain orbits. The electromagnetic force is responsible for most daily phenomena such as light, electricity, and magnetism, chemistry, and much more. Gravitation and the electromagnetic force have a large range and are effective in the entire universe, while the weak and the strong nuclear force have an extremely small range and are effective only within the scope of an atomic nucleus. Weak nuclear force is responsible for certain radioactive decay processes,
among others also for the atomic processes in the Sun, the so-called nuclear fusion, with the help of which the Sun produces its energy. The fourth force is the strong nuclear force, which is responsible for the cohesion of protons and neutrons. We could say that the strong nuclear force holds the world together in its innermost part. At short distances, the strong nuclear force is approximately 100 times stronger than the other forces. It can be verified in experiments in particle accelerators that the intensity of the three forces increasingly match each other the higher the particle energies and thus the temperatures are. Above a certain temperature, a unification of the electromagnetic and weak nuclear forces occurs, which is then described as electroweak force. The standard model of particle physics assumes that above a certain temperature and energy, a merging of the strong nuclear force with the electroweak force occurs. At even much higher temperatures and energies, a uniform superforce could then form from all four nature powers. Such extreme physical conditions can only have occurred with the Big Bang. The Big Bang does not describe an explosion in an existing space. Rather, under the Big Bang in the physical sense, we understand the starting point of matter, space, and time. Most astronomers assume that the material universe began with the Big Bang about 13.7 billion years ago. The immediate Big Bang event itself cannot be described physically and mathematically with the formulas known to us. Astronomers surmise that at the beginning of the visible universe, there was a very small area of space, smaller than the head of a pin, consisting of space-time quantum foam. Presumably, within a minimalist fragment of a second after the Big Bang event, this teeny area of space expanded into huge dimensions. The inflation of the universe was gigantic. We can imagine it somewhat as if one atom were to expand to about 10,000 light years. Mind you, a light year is 9.5 billion kilometers. Of course, science has sought explanations for how it came to this inflation of the universe. Today, most astronomers assume that a very strong energy field, the so-called inflation field, caused the expansion. This energy field most likely had a repelling gravitational force that increased ever more with the growing volume of space. At the end of this inflation, there was a very hot particle mixture with temperatures of around 10 to the power of 29 degrees Kelvin, that is 110 with 29 zeros, that is unimaginably high temperatures. The following era is called the electroweak era. During this phase, the fundamental particles appeared. The universe slowly cooled more and more. After 380,000 years, the universe became permeable to light. The cosmic background radiation, presently measured by satellites, stemmed from this time. When the universe was still very, very tiny, quanta fluctuations must have occurred, which, through the expansion of the universe, inflated to huge magnitudes. Regions developed in the all with more particles and other regions with fewer particles than on the average. Within a billion years after the Big Bang, gravitation began to build up the first complex and massive structures.
Neueste Messergebnisse deuten, The most recent measurement results indicate that there are 100 to 200 billion galaxies in the universe, all of which are more or less similar to our Milky Way. unserer Milchstraße ähnlich sind. Jede Galaxie Every galaxy consists of up to 200 billion stars. Sternen The total number of stars in the universe could be given in words as 20 trillion stars. That is a number with 22 zeros. Das ist eine Zahl mit 22 Nullen. Liebe Zuschauerinnen und Zuschauer, Dear viewers, dear listeners, these are numbers that we simply cannot imagine. zur Veranschaulichung To illustrate this, we could imagine the following. wenn jeder Stern If each star in the universe were to correspond to a fine grain of sand, then we could cover the entire surface of Germany with half a meter of sand. lange Zeit glaubte For a man, long time, it was believed that with the model of the Big Bang, the key to understanding the universe, as it were, had been found. in den letzten Jahren But during recent years, it has become increasingly clear that many of the phenomena in the universe are neither properly researched nor understood. ein Beispiel One example is that of dark matter. im Verlauf des Over the 20. course of the 20th century, astronomers discovered, while observing galaxies and galaxy clusters, that their dynamism cannot be explained from the amount of visible matter. der sichtbaren Materie zu erklären ist. Es muss deutlich mehr There must definitely be more matter in the universe than assumed. Because this matter does not radiate any light. It is called dark matter. Wie wir heute As we know wissen, today, befindet sich around the galaxies there is a corona of dark matter that is at least 10 times as large as the region in which the stars are revolving. in der die Sterne kreisen. Erst seit wenigen Jahren Only since a few years has it been known that our universe is developing totally differently than was previously assumed. entgegen Contrary to former concepts, since approximately 5 billion years, the universe has been expanding ever faster. was man als This is called Beschleunigung cosmic bezeichnet. acceleration. Die ursprüngliche The original concept was that the universe draws together, that gravitation gains the upper hand. Das Raumvolumen im The volume of space in the all must possess a kind of internal energy which is constantly pressing outward and attempting to make the universe become larger. Besondere daran What is extraordinary about this is that this energy also increases with increasing volume. noch keinerlei There is no scientific explanation at all for this energy, which is called dark energy. Man geht heute davon aus, Today, it is assumed that the universe consists of only 4.6% atomic matter that is also visible to us. besteht, Approximately 23% is dark matter, and about 73% is accounted for by dark energy. fällt auf die dunkle Energie. Wenn die dunkle Energie im If dark energy keeps the upper hand in the universe, which astronomers assume, it comes to a total dissolution of all material components. Selbst die schwarzen Even the black holes will then presumably be annihilated. Es gibt, Then there will be only a minimal radiation. wenn If for some reason or other gravitation should gain the upper hand in the all, the universe would contract and at some time or other totally disappear. verschwinden. Interessant ist So, of course, an interesting question is, what was before the Big Bang? The general theory of relativity states that the world had its beginning at one point in the cosmic past. Anfang nahm. Questions regarding what came before would make no sense. Das Urknall The Big Bang model deals with the question of how the Big Bang took place, but it does not ask about the reason for the Big Bang and certainly does not ask what was before. Einige Several astronomers and physicists are not satisfied with the Big Bang model and have developed totally different ideas.
For example, there is the model of a big bounce. Before our universe, there was another universe that was filled with quanta fields and consisted of pure energy. Other mathematical physical models presume cyclical universes. The final state of a universe then automatically leads to a new beginning in the form of a Big Bang. Physicists have frequently been amazed that of the four fundamental forces in physics, gravitation is by far the weakest of all the forces. One hypothesis is that gravitation seeps, so to speak, into a parallel universe, thus thinning out in our universe. In summary, we can say the following. According to the present state of scientific knowledge, directly at the time of the Big Bang, a uniform force must have existed from which the first gravitation split off, and in the further course of things, then the other basic powers. We encounter the tetractyl also in the four quantum numbers. Just as the four nature powers play a prominent role in physics, so do the four quantum numbers have a central meaning in chemistry. At the time the makeup of an atom was being researched, it soon became known that the atomic nucleus consists of protons and neutrons. Electrons revolve around the nucleus. The electron shells of atoms play a central role for chemical reactions and compounds. It took many years until the condition of the atomic shell could be satisfactorily described. To be able to correctly describe an electron, four quantum numbers are needed. The principal quantum number, the angular quantum number, the magnetic quantum number, and the spin projection quantum number. An important principle in chemistry and physics states that two electrons that match in all four quantum numbers can never appear in one atom. And so, each electron has its own character, that is, an independent pattern of quantum numbers. Dear viewers, dear listeners, what is also very instructive is the fact that four bases determine the genetic code. Deoxyribonucleic acid, or DNA, is the carrier of the genetic information in nearly all life forms. Only very few kinds of virus use ribonucleic acid or RNA to store information. Only 4 molecules are necessary for storing and coding genetic information. They are called nucleotide bases: adenine, guanine, cytosine, and thymine. A group of 3 consecutive nucleotides is the code for an amino acid. As we know, amino acids are the components of all proteins. Thus, nature needs only 4 different molecules to decode the information of the genetic makeup or genome. Remarkable is that, with just a few exceptions, the genetic code for all living beings is the same. And so all living beings make use of the same genetic language. The 4 forms: